ఎస్, ఉస్తాద్ నాకు నచ్చింది, నాకు 100% నచ్చింది. ఫస్ట్ హాఫ్లో కొన్ని ఫ్లాస్ ఉన్నా సెకండ్ హాఫ్ ది బెస్ట్ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే అలా చూడబుద్ధి అవుతుంది. నచ్చిన వాళ్ళ గురించి నాకు అనవసరం. నచ్చిన వాడు ఏం మాట్లాడుకున్నా, ఎలా మాట్లాడుకున్నా అది వాడి నోరు నొప్పి, వాడు వదులుకుంటాడు, వాడి ఇష్టమే. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఉస్తాద్ తర్వాత ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తారో మనకు తెలియదు. ఆయన మంచితనం పిచ్చితనంగా చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టడం, చేసే పనులు ప్రతిదాన్ని ఏలెత్తి చూపడం, సనాతన ధర్మాన్ని చేస్తున్నాడు దానికి కూడా ఏలెత్తి చూపడం, వాడొక పిచ్చోడు, వాడొక వెర్రోడు అని చెప్పేసి 13 ఏళ్ళు కష్టపడి డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్న వాడి గురించి ఎక్కడో చైర్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు వాడడం అనేది 100% రాంగ్. అది ఇప్పుడు ఇమీడియట్గా నువ్వు ఒక 4-5 ఏళ్ళు, కనీసం ఒక 5 ఏళ్ళు ట్రై చేసి పోటీ చేసి కనీసం ఒక ఎమ్మెల్యే సీట్ తెచ్చుకో. సినిమా లైఫ్ని ఏది ట్రాక్ తప్పకుండా దీన్ని బ్యాలెన్స్గా చేసుకుంటూ ఈరోజు డిప్యూటీ సీఎం అయి ఎన్నో విలేజెస్కి చాలా మార్పులు తీసుకొచ్చాడు. కొన్ని ఊర్లకి బస్సులు లేవు, బస్సులు వచ్చాయి, రోడ్లు వచ్చాయి, చెప్పులు లేవని చెప్పులు కూడా కుట్టించాడు ఆయన. పక్కనోడికి 10 రూపాయలు అయ్యింది. మనం అలాంటి మనిషి గురించి ఇష్టం వచ్చినట్టు వాగేస్తాం. ఎవరి స్టాండర్డ్స్ వాడివి. పక్కనోడి గురించి తక్కువ చేసి మాట్లాడడం అనేది మనకి ఫ్రీగా వచ్చిన పని. అదొక దరిద్రమైన పని కూడా. ఇష్టం వచ్చినట్టు వాగడం అనేది 100% రాంగ్. అది మనం కష్టపడి ఒకవేళ ఆ పొజిషన్ దాకా వెళ్ళినప్పుడు, నువ్వు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు. అంతేగాని డిప్యూటీ సీఎం సీట్లో కూర్చున్న మనిషి గురించి అడ్డగోలుగా మాట్లాడడం అనేది, తక్కువ చేసి మాట్లాడడం అనేది, ఒక వేస్ట్ గాడు అనడం అనేది చాలా తప్పు. ఆయన ఎక్కడో ఉంటాడు, నువ్వు ఎక్కడ కూర్చొని అడ్డగోలుగా మాట్లాడేస్తూ ఉంటావు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఎవరూ ఏమనడానికి లేదు. ఎవడి లైఫ్ ఆడిది. ఎవడో కష్టపడి సీఎం సీటు దాకా వెళ్ళి పరిపాలించి వెనక్కి రాలేదు. అలా తిట్టడం అనేది తప్పు. పవన్ కళ్యాణ్ గారిని రేట్గా ఎవరైతే తిడుతున్నారో వాళ్ళందరి కోసమే ఈ వీడియో. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో జై పవర్ స్టార్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి అడ్డగోలు మాట్లాడే వాళ్ళకి మనం సమాధానం చెప్తానే ఉన్నాం ఈ వీడియోతో.